హాయ్ అండి, అందరికీ నమస్తే. హెయిర్ గ్రోత్ ఆయిల్, షాంపూ పొడి, సున్నిపిండి 3 కూడా మంచి రిజల్ట్ ఉన్నాయి. ఆయిల్ నైట్ టైం కానీ డే టైం కానీ కుదుళ్ళ నుంచి సిగుళ్ళ వరకు అప్లై చేసి నెక్స్ట్ డే షాంపూ పొడి అండి. ఇది కుంకుడికాయ, సీకకాయ, ఉసిరిపప్పు, మెంతులు కలుస్తాయి ఈ పొడిలో. మనం ఇవన్నీ కూడా ఇంట్లోనే చేసుకుంటాము. ఎక్కువగా కిలోలు తీసుకునేది షాంపూ పొడి, సున్నిపిండి ఎక్కువగా అడుగుతారు. మంచి రిజల్ట్ అయితే ఉన్నాయండి. దీంట్లో కుంకుడికాయ, చీకకాయ, ఉసిరిపప్పు, మెంతులు కలుస్తాయి. నేను కాస్త పలచగా కలిపాను. ఇంకొద్దిగా చిక్కగా కలుపుకోండి. చాలా వీడియోలో చూపించాను. కుదుళ్ళ నుంచి సిగుర్ల వరకు ప్యాక్ లాగా వేసుకొని ఓ 10 నిమిషాలు, జాబ్కి వెళ్ళే వాళ్ళైతే ఓ 10 నిమిషాలు నెత్తిలో ఉన్నట్లు చూసుకోండి. ఇంట్లోనే ఉంటాము, జాబ్కి వెళ్ళామనుకుంటే ఒక 20-30 నిమిషాలు కూడా ప్యాక్ లాగా వేసి పెట్టుకొని కొద్దిగా వాటర్ పోస్తూ రబ్ చేసి రుద్దేయడమే. డాండ్రఫ్ తీసేస్తుంది, వైట్ హెయిర్ రాకుండా కాపాడుతుంది. మనకి చిన్న పిల్లలకు కూడా ఇప్పుడు వైట్ హెయిర్ అనేది కామన్గా వచ్చేస్తుంది కాబట్టి న్యాచురల్ వాడితే ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. ఇది 1-2 రోజులే కాదండి, ఎక్కువ రోజులు యూజ్ చేసినట్లయితే గ్రోత్ ఉంటుంది బాగా. షాంపూ పొడితో మంచి రీగ్రోత్ అనేది కూడా కనిపిస్తుంది. మనకి ఆయిల్ ఎప్పుడు నైట్ టైం కానీ ఇంట్లో ఉంటే డే టైం కూడా పెట్టుకోవచ్చు. స్మూత్గా మసాజ్ చేసి ఓ 10 నిమిషాలు పెట్టుకొని నెక్స్ట్ డే మీరు షాంపూ పొడితోని తలంటుకొని ఒక 6 నెలలు అయితే వాడి చూడండి. చిక్కగా ఒత్తుగా పెరుగుతుందండి జుట్టు. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. నేను డైలీ మా మనవరాలకి అయితే నేనే తలంటుతాను. మంచి రిజల్ట్ కనిపిస్తుంది. తనకు కూడా మంచి జుట్టు అయితే చిక్కగా ఒత్తుగా నల్లగా ఉంటుంది తన జుట్టు. ఇప్పుడు పిల్లలకి వైట్ హెయిర్ రాకుండా ఉండాలంటే న్యాచురల్ వాడి చూడండి. ఇలా మనకి ఫస్ట్ టైం పెట్టుకొని కొద్ది వాటర్ పోసి రబ్ చేసి రుద్దేసి ట్యాప్ కింద తలబెట్టి కడిగేయండి. మీకు ఇంకా జిడ్డు పోలేదు అనిపిస్తే ఇంకొద్దిగా అప్పటికప్పుడే ఒక 1/2 చెంచా వరకు వాటర్లో పోసి కలిపేసుకొని నెత్తులు పోసినట్లయితే మంచి నురగ అనేది కనిపిస్తుంది. న్యాచురల్ లాగే నురగ వస్తుంది. మనకి కెమికల్ షాంపూ అంత నురగ అయితే రాదు. మంచి రీగ్రోత్ అయితే ఉంటుందండి. ఒక 6 నెలలు అయితే మీరు షాంపూ పొడి, హెయిర్ ఆయిల్ వాడి చూడండి. మీకు మంచి రీగ్రోత్ కనిపిస్తుంది. కెమికల్ ఉన్నవి ఎవరు కూడా యూజ్ చేయొద్దండి. అది మనకి టెంపరవరీగా కనిపిస్తుంది. ఎక్కువగా రీగ్రోత్ లాగా స్కిన్ కానీ వైట్గా అనిపించడం. కానీ కొద్ది రోజులు అవుతూ ఉంటే ఒక 6 నెలల సంవత్సరం వాడినామంటే మన స్కిన్ అనేది డ్యామేజ్ అయిపోద్దండి. కెమికల్ ఉన్నవి ఎవ్వరూ వాడొద్దు. చూసారు కదా, మంచి రిజల్ట్ ఉంటుంది. పింపుల్స్, మచ్చలు తీసేయడానికి సున్నిపిండి బాగా ఉపయోగపడుతుంది. సున్నిపిండి యూజ్ చేసేటప్పుడు సోప్ అనేది అసలు వాడొద్దండి. నచ్చితే ఒకసారి ట్రై చేయండి.